ఈ దినపు దేవుని యొక్క మాట సామెతల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనము. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. కఠిన శిక్ష, దీనికే మానవులు నరక శిక్ష అని పేరు పెట్టినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని విడిచి మానవుడు తనకు నచ్చినటువంటి మార్గంలో తిరిగితే గనక కడాకరికి మానవుడు నిత్యాగ్నిగుండానికి వెళ్ళి కఠినమైన శిక్ష పొందేవాడు ఉన్నాడు. దీని గురించి పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు గురించి వ్రాయబడి ఉన్నది. అగ్నికందకములలో నేను యాతన పొందుచున్నాను అంటున్నాడు. ఒక నీటి బొట్టు కూడా నాకు దొరకడం లేదు అంటున్నాడు. ఈ యాతన నుంచి నన్ను తప్పించేవారు ఎవరా లేరని రొమ్ము కొట్టుకుంటూ అంగలార్చేవాడుగున్నా. ఇటువంటి కఠిన శిక్ష మనం పొందకూడదని దేవుడు అంటున్నాడు మార్గము విడిచిన వానికి. కాబట్టి మార్గం విడవకుండా యేసని మార్గంలో నడిచి కఠిన శిక్ష నుంచి తప్పించబడదుము గాక.